స్పోర్ట్స్ కోటాలో. దానికి ఏం ప్రాతిపదిక ఉంది? క్రైటీరియా ఏంటి? క్రైటీరియా ఏం లేదు కదా. మీరు కేవలం ఉద్యోగాలు అమ్ముకోవడం గురించి ఎంట్రన్స్ టెస్ట్ తీస్తారు. ఆ స్పోర్ట్స్ కోటా ఉద్యోగాల్లో నేను ఒకటే అంశం చెప్తున్నా. మొన్న జగనన్న దగ్గరికి ఆర్చరీలో నేషనల్ ఛాంపియన్ గోల్డ్ మెడలిస్ట్ అన్న అబ్బాయి, అతని పేరేంటి, ఆ వ్యక్తి నేషనల్ ఛాంపియన్ గోల్డ్ మెడలిస్ట్కి ఉద్యోగం ఇవ్వలేదండి. అసలు ఎంత దారుణమో చూడండి. మరి నేను అడుగుతా ఉన్నా, మీకు ప్రాతిపదిక ఏంటి? క్రైటీరియా ఏంటి? సెలక్షన్ కమిటీ క్రైటీరియా ఏంటి? అసలు నాకు తెలిసి భారతదేశ వ్యాప్తంగా ఏ ఉద్యోగం ఇచ్చినా, గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చినా మినిమం ఎంట్రన్స్ టెస్ట్ అనేది, స్పోర్ట్స్ కోటా అయినా కానివ్వండి, ఏదైనా కానివ్వండి. ఇదివరకు ఎందుకంటే గతంలో ఆంధ్రప్రదేశ్లోనే జీవోలు ఉన్నాయి. జీవో నెంబర్ 74 ఏం చెప్తా ఉందనంటే 2% స్పోర్ట్స్ కోటా ఇచ్చారు, ప్రొవైడెడ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి. మినిమమ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి. ఎంట్రన్స్ ఎగ్జామ్ తీయడానికి మీరు ఎవరని అడుగుతా ఉన్నా. ఉద్యోగాలు అమ్ముకోవడానికే కదా ఆరోపణలు వచ్చినాయి. 15 లక్షలు 20 లక్షల రూపాయలు ఉద్యోగం కొనుక్కున్నట్టు ఆరోపణలు వచ్చినాయి. మరి నిజంగా ఆశావాహులు వీళ్ళందరూ కూడా అన్యాయం అయినట్టు కాదా అని అడుగుతా ఉన్నా. జగనన్న దగ్గరకు వచ్చిన ఆర్చరీ గోల్డ్ మెడలిస్ట్ దుర్గయ్య అండి. మరి దుర్గయ్యకి ఎందుకు ఇవ్వలేదని అడుగుతా ఉన్నా. నేషనల్ ఛాంపియన్ ఎందుకు ఇవ్వలేదని అడుగుతున్నా. అంటే ఇది ముమ్మాటికి కూడా ఉద్యోగాలు అమ్ముకునే కార్యక్రమం చేశారు. దాని తర్వాత సంవత్సరం కాలం గడిచిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఏం చేశారనంటే, మాకు స్పోర్ట్స్ మెన్స్ దగ్గర నుంచి చాలామంది దగ్గర నుంచి కంప్లైంట్లు వస్తున్నాయి, అందుకని మేము ఇంకొకటి జీవో నెంబర్ 53 56 ఇచ్చారు. దాంట్లో ఏం చెప్తుందనంటే ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయిపిస్తాము అని చెప్తున్నారు. నేను అడుగుతా ఉన్నా, మరి జీవో నెంబర్ 4లో మీరు లేదని చెప్పారు కదా, అప్పుడు దాకా ఇచ్చిన ఉద్యోగాలు ఏవైతే 380 ఉద్యోగాల పైన ఇచ్చినట్టున్నారు, ఆ ఉద్యోగాలు ఇంకా ఉన్నారా లేకపోతే వాళ్ళని తీసేశారా? ఆ క్లారిటీ ఇవ్వాలి కదండి. మీకు స్పోర్ట్స్ మెన్స్ దగ్గర నుంచి కంప్లైంట్లు వచ్చినప్పుడు మీరు ఏదైతే అమ్ముకున్న ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో, ఆరోపణలు వచ్చినాయో, మరి ఆ ఉద్యోగాలు ఉంచారా తీసేశారా? నాకు తెలిసి ఆ ఉద్యోగాలు ఇచ్చిందే కనబడతా ఉంది. మరి నిజమైన స్పోర్ట్స్ మెన్స్కి అన్యాయం జరిగిందా జరగలేదా అని అడుగుతున్నా. ఇట్లా పేపర్ లీక్ చేయడం వలన నిజమైన ఎబిలిటీ, నిజమైన కేపబిలిటీ ఉన్న స్టూడెంట్స్ లేకపోతే యూత్, అన్ఎంప్లాయిడ్ యూత్కి అన్యాయం జరిగినట్టు కాదా అని అడుగుతా ఉన్నా. దీనిపైన ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ చేయాలి, సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ చేయించాలి అని ఈ కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. సెంట్రల్ గవర్నమెంట్లో ఎన్డీఏ గవర్నమెంట్ నీట్ పేపర్ లీక్ అయిందని వాళ్ళ ఎడ్యుకేషన్ మినిస్టర్ని సాక్ చేశారు. అదే రకంగా ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ గవర్నమెంట్ ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వము ఇన్వాల్వ్ అవ్వండి. ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఎడ్యుకేషన్ మినిస్టర్ని కూడా సాక్ చేయాల్సిందిగా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఇది కాకుండా అండి, నిన్న పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీస్ జరిగినాయి. ర్యాలీస్ జరిగినప్పుడు రాజమండ్రిలో కూడా దానికి తగ్గట్టే ర్యాలీ చేసాం. రాజమండ్రి యూత్ స్టూడెంట్ వింగ్ ర్యాలీ చేసిన దానికి నా పైన నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్లు కేసులు కట్టారు. సెక్షన్స్ 189(1), 132, 223, 220, 285, 196/1. 196/1 అంటే అసాల్ట్ ఆన్ పబ్లిక్ సర్వెంట్స్. అంటే నేను పోలీసుల్ని అసాల్ట్ చేశానంట, ఫిజికల్గా అసాల్ట్. అంటే నేను కొట్టినట్టు కానీ లేకపోతే దాడి చేసినట్టు కానీ ఏదైనా వస్తుంది అసాల్ట్. మీ దగ్గర వీడియో ఫుటేజ్లు ఉన్నాయి, తెప్పించుకోండి. ఇంకా పోలీసులు నన్ను అసాల్ట్ చేశారు, మా చేతులతో డొక్కల్లో గుద్దిన సందర్భాలు ఉన్నాయి. మా దగ్గర వీడియో ఫుటేజ్లు ఉన్నాయి, లైవ్లు తీసాం. నేను అసాల్ట్ చేశానని తిరిగి నా పైన కేసు కట్టారు. మళ్ళీ 353/2,
రెడ్ విత్ 190 బిఎన్ఎస్ మొత్తం 10 సెక్షన్లు ఉన్నట్టున్నాయి. ఈ 10 సెక్షన్లతో నాన్ బెయిలబుల్ వారెంట్ల కిందన ఈ సెక్షన్స్ ఉన్నాయి. ఇందులో మొత్తం 8 10 ఉన్నాయండి. అందులో 3 4 నాన్ బెయిలబుల్ ఉన్నాయి. అయ్యా నారా లోకేష్ గారు రెడీగా ఉన్నామండి. మీరు ఎప్పుడు అరెస్ట్ చేస్తారో అరెస్ట్ చేయించుకోవడానికి ప్రజల తరపున పోరాటం చేస్తున్న దానికి అనగదొక్కుతూ ఉన్నారు. తొక్కండి, ప్రజా కోర్టులోనే తేల్చుకుంటాం. మొన్నటికి మొన్న మా బీసీ ప్రెసిడెంట్ని పీడీ యాక్ట్ పెట్టారు. ఎందుకు పీడీ యాక్ట్ పెట్టారు అని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తాను అన్ని వార్డుల్లో అన్నందుకు పీడీ యాక్ట్ పెట్టారు. కోర్టు కూడా ముట్టికాయలేసింది. నాకు తెలిసి మన ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నెల రోజుల్లో పీడీ యాక్ట్ పెట్టిన వాళ్ళపైన బయటకు వచ్చారని అంటే కోర్టు ఏ స్థాయిలో ముట్టికాయలేసింది ప్రభుత్వానికి అర్థమవుతుంది. ఇప్పటికైనా పద్ధతులు మార్చుకోండి. మీరు ఏదైతే డిఎస్సి ప్రశ్నాపత్రాలు ఏవైతే లీక్ అయినాయని ఆరోపణలు వచ్చినాయో దానిపైన క్లారిటీ ఇవ్వండి. మేము ఓపెన్ డిబేట్కి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మీకు ఆల్రెడీ తెలియపరిచాము. మీరు చెప్పండి, మేము వస్తాం. నేను ఒక్కడే వస్తాను. మీరు మొత్తం అందరినీ కట్టకట్టుకుని తీసుకురండి. నారా లోకేష్ గారు, మీ ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో ఆయన కోనా శశిధర్ గారు, అజయ్ జైన్, ఇంకా రకరకాల వాళ్ళు ఉన్నారు కదా, అందరినీ తీసుకురండి. మీకు వెనకాల హెల్ప్ఫుల్గా కూడా ఉంటారు. దీనిపైన సమగ్రమైన విచారణ చేయాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మొత్తం ఒక 8 సెక్షన్లు కనబడుతుంది నాన్ బెయిలబుల్. అందులో 3 నుంచి 4 దాకా నాన్ బెయిలబుల్ ఉన్నాయండి. మిగతా 5